ఇక్కడ కులగణన అనేటువంటి ఇప్పుడు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వివాదంగా మారినటువంటి పరిస్థితులు మనం చూసాం. తీన్మార్ మల్లన్ లాంటి వ్యక్తులు కూడా కొంత వివాదాస్పదంగా మాట్లాడడం, ఆ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక చర్చ, ప్రధానంగా ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి మీరు దీనికి సంబంధించి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే అణగారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, బతకడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అతి తక్కువగా ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుల మీద అనేక మంది అనేక రకాల ఏదైతే అపవాదులు మోపుతూ ఉన్నారు, వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టెంపుల్స్లో ఏమైనా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి క్రమంలో అంటే మైనారిటీలో పడ్డారనేటువంటి విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఒక ఉద్యమం కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకని ఈ నిర్ణయం మీరు తీసుకోవడం జరిగింది? అసలు మైనారిటీ అంటే ఏంటి, దాంట్లో మళ్ళీ కేటగిరీలు కూడా ఉంటాయా, వాటికి సంబంధించి మీరు ఆ మైనారిటీల కిందకి వస్తారా అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు మీ ప్లాన్ కానీ ఇది కానీ దీనికి సంబంధించి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయా, రాజ్యాంగానికి అనుకూలంగా ప్రభుత్వాలు ఉంటున్నాయా అనేది ప్రధానమైన ప్రశ్న. ఓకే, ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, సమాజంలో అందరికీ కూడా సమాన హక్కులు, ఎవరికి కులం పేరిటి కానీ మతం పేరిటి కానీ క్యాస్ట్ పేరిటి కానీ లేకపోతే ప్లేస్ ఆఫ్ బర్త్ పేరిటి కానీ విద్య ఉద్యోగ అవకాశాలలో వాళ్ళకి విచక్షణ చూపకూడదు అనేటువంటి రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వాలు తమ ఓట్ల కోసం కులాలుగా విడదీసేసి ఎవరికి నచ్చిన విధంగా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది లేదండి. సామాజికంగా వెనకబడిన తరగతుల వాళ్ళకి కొంతవరకు రిజర్వేషన్స్ ముందు సామాజికంగా ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఓ 10 సంవత్సరాలకి రిజర్వేషన్స్ని పరిమితం చేశారు. ఓకే, ఈ 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు ముందుకు వస్తారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా మాకు ఈ రిజర్వేషన్ చాలటం లేదు, మాకు ఇంకా జనాభా ఉన్నారు, ఆ జనాభాకి తగ్గట్టుగా మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పుకుంటూ పోతున్నారు. అంటే ఈరోజు ఏంటి, ఒక రిజర్వ్డ్ కేటగిరీలో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా లేకపోతే మంత్రి అయినా మున్సిపల్ చైర్మన్ అయినా కార్పొరేటర్ అయినా ఏ రకమైన ఉద్యోగం చేసినా వాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు రిజర్వేషన్లు కావాలి. అంటే అక్కడ అంబేద్కర్ గారి ఉద్దేశానికి తూట్లు పొడిచినట్టే కదా. ఓకే, సామాజికంగా అభివృద్ధి చేయడానికి వెనకబడిన వాళ్ళని సామాజికంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి కూడా మాకు రిజర్వేషన్స్ కావాలి తీసుకుంటుంటే ఈ రోజున పరిస్థితి ఎలా వస్తుంది? అది అలా పెంచుకుంటూ పోతున్నారు, రెన్యువల్ చేసినట్టుగా పెంచుకుంటూ పోతున్నారు. దట్టు ఇప్పుడు కులగణన అన్నది చాలా 2011 తర్వాత అది కావలేదు ఎక్కడ కూడా. ఈ కులగణన సర్వీస్లో మాకు ఇంతమంది ఉన్నారు కాబట్టి, లేకపోతే బీసీస్ కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఇంతమంది ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగాల్లో సీట్లు ఇవ్వాలి, విద్యాలయాల్లో సీట్లు ఇవ్వాలి, రాజకీయాల్లో సీట్లు ఇవ్వాలి, అధికారం మేము పంచుకోవాలి. ఓకే, అంటే ఇది ఇలాంటి ప్రశ్నలు రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా ఉన్నాయి, మనిషికి మధ్య అంతరాన్ని పెంచే రకంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడు బ్రాహ్మణుల పరిస్థితి అన్నిటికంటే అతి తక్కువగా ఉన్నటువంటి శాతం ఏదంటే దేశం మొత్తం మీద పాపులేషన్లో భాగంగా బ్రాహ్మణులు మాత్రమే తక్కువ ఉన్నారు. ఓకే, 3 నుంచి 5%. 5%, 3 నుంచి 5. ఓకే, మా పెరిగితే 6% ఉండొచ్చు, ఇంకా తగ్గుతారు తప్ప ఏం లేరు. ఓకే, ఇప్పుడు ఈ బ్రాహ్మణులకి ఎక్కడ విద్యాలయాల్లో అవకాశాలు ఉన్నాయా? చదువుకుందాం అంటే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు? కొన్ని రాష్ట్రాల్లో 69% రిజర్వేషన్లు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో 85% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇంత పోతే మిగతా దాంట్లో వీళ్ళకి 100 మార్కులకి 80 మార్కులు వచ్చిన సీట్ రావట్లేదు బ్రాహ్మణ్స్కి. మిగతా వాళ్ళకి 30-35 వచ్చినా కూడా రిజర్వేషన్ వల్ల సీట్లు వస్తున్నాయి. అంటే ఈ అంతరం వల్ల వీళ్ళు ఏమైనా ప్రైవేట్ కాలేజీల్లోకి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉందా? ఆర్థికంగా బలంగా లేరు, ఆర్థికంగా బాగా వెనకబడిపోయినారు.
బ్రాహ్మణులకి ఒకటండి, ఆ దేవాలయాల్లో అర్చకత్వం చేసుకోవడం, లేకపోతే చిన్న చిన్న చేసుకోవడం. బ్రాహ్మణులకైనా పొలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆక్రమించు ఏమైనా ఉన్నాయా? వ్యాపారాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. వాళ్ళు విద్యను నమ్ముకుని ఉండడం. ఈరోజు ఆ పరిస్థితి ఎలాగుంది? తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది. ఈ 5% జనాభాలో మా ఉంటే 10% కొంచెం రిచ్గా ఉన్నారు. మిగతా 90% తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి సరైన బట్టలేనటువంటి పరిస్థితి, తమ పిల్లలకి విద్యనిప్పించలేనటువంటి పరిస్థితి, తమ ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజులో బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు ఏ రోజైనా రాజ్యాధికారాన్ని చేపట్టారా? ఎప్పుడైనా మీకు తెలిసి ఎన్ని సీట్లు ఉన్నాయి? అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉంటే ఎంతమందికి సీట్లు ఇచ్చారు? ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? బ్రాహ్మణులకి ఏమి లేదు. కానీ ఈరోజు అత్యధికంగా దాడులకు గురవుతుంది కానీ, నిందలకు గురవుతుంది కానీ బ్రాహ్మణులే. సమాజంలో ఏది జరిగినా దానికి కారణం బ్రాహ్మణుడే అంటున్నాడు. అంటే వేదాలు బ్రాహ్మణులు రాశారండి. వేదాలు బ్రాహ్మణులు రాశారు, వాళ్ళకు అనుకూలంగా రాశారు కాబట్టి దాన్ని తగలెట్టండి. భగవద్గీతను బ్రాహ్మణులు రాశారు కాబట్టి దానికి అనుకూలంగా తగిలెట్టండి. బ్రాహ్మణులు బెగ్గర్స్ అని ఒక మహానుభావుడు అంటాడు. అంటే ఒక వ్యక్తిని నువ్వు నిందించడం, కులం పేరు పెట్టి నిందించడం, అది తప్పు కాదా? అది ఒక మనిషిని అట్టేయమని ఇచ్చిందా? రేసిజాన్ని బట్టి కానీ క్యాస్ట్ని బట్టి కానీ తిరుగుతుంది నేరపూరితమైన చర్య. ఈరోజు ఏ బ్రాహ్మణుడైనా ఎవడి మీద దాడి చేసాడా? మా మీద దాడి జరిగినా కూడా మేము చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజున సమాజంలో ప్రతి వ్యవస్థకి కానీ, వ్యక్తులకు కానీ, సంఘంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి బ్రాహ్మణుడితో అనుబంధం ఉంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా బ్రాహ్మణులు లేనిది ఏ పని జరగదు. ఈరోజు ఆ బ్రాహ్మణుడి పరిస్థితి ఎలాగుంది? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సర్వేజన సుఖినభవంతు, ఓం శాంతి 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 అని చెప్పేది, ఆ ప్రవచనం చెప్పేది ఒక బ్రాహ్మణుడే. ఈరోజు నిజంగా బ్రాహ్మణుడికి శాంతి ఉందా? ఒక ఇంట్లో, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టాలి, కార్యక్రమం చేయాలంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టాలి, ఏదైనా పెట్టాలి. ఓ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టాలి. అటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి మీరేంటి? బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఎక్కడుంది? రాజ్యాంగం తప్ప, ప్రభుత్వం తప్ప, లేకపోతే మీలో యూనిటీ లేకపోవడం దేనివల్ల వస్తుంది? యూనిటీ లేకపోవడం కాదండి. ఇప్పుడు ఏంటంటే పేరుకి అగ్రవర్ణం, అన్నిట్లోనూ అణగారిపోయిన వర్గం, అన్నిట్లోనూ వెనకబడిన వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే. బ్రాహ్మణులకి రేషన్ కార్డులు ఉండవు, ఇళ్ల స్థలాలు ఉండవు, ఇంకోటి ఉండవు. ఎందుకంటే అగ్రవర్ణం పేరు మీద అన్ని తీసి పడేస్తారు. అంటే లేనివాడికి ఇవ్వడం. లేనివాడు అంటే ఏంటి? బ్యాక్వర్డ్ క్లాస్లో లేకపోవడం. అగ్రవర్ణం అన్న పేరు ఒకటి, ట్యాగ్ ఒకటి ఉంది కదా. ఈరోజు గుళ్ళల్లో అర్చకులకు కూడా చూడండి, ఏ గుళ్ళు చూసుకున్నా దిబ్బీలు ఎక్కడెక్కడ పెట్టాడు మీకు తెలుసు. మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి వేయాలా, అర్చకుడికి వేయాలా మీకు తెలుసు. డిబ్బీలు పెట్టేసి 100 డిబ్బీలు గుడికి పెట్టి అక్కడేండి ఎక్కడేండి ఎక్కడేండి, ఆ రకంగా కూడా భక్తుని కూడా వేయకుండా చూడడం. గుడి, బ్రాహ్మణుడు, దేవుడు, దేవాలయాలు, ఈ మూడింటికి లింకప్ ఉందండి. ఈరోజు బ్రాహ్మణుడు అనేక రకాలుగా అవమానింపబడుతున్నాడు. ఒకడు మాట్లాడతాడు, మొన్న పేర్లు చెప్పను, ఆ పిల్లకోడిని బాయ్కట్ చేయాలా, వీళ్ళల్లో పిలవద్దు, ఆ 2 రూపాయలు ఇస్తాడంటే అక్కడికైనా వచ్చేస్తాడు అవమానకర రీతిలో. అతను ఒక చదువుకున్న మేధావి. పిల్లకోడిని అంటే బ్రాహ్మణ్స్కి పిల్లక ఉంటుంది కాబట్టి. ఒక చదువుకున్న మేధావి, కొన్ని చదువుకున్న వ్యక్తి కాదు, గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాడతారు. సమాజంలో బ్రాహ్మణులు ఏమైనా స్పందించారా? బ్రాహ్మణుల తరపున వకాలతో తీసుకుని ఎవడైనా స్పందించాడా? సినిమాల్లో వ్యంగ్యంగా చూపిస్తారు బ్రాహ్మణుల్ని. దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళ కొడుకులను పెట్టి కొట్టించాడు వాళ్ళ ఇంటి దగ్గర. దాడులు చేసిన ఆయన కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా బ్రాహ్మణులు? అంటే ఎంత దారుణం అంటే చాలా అవమానాలకు గురవుతున్నాం, బతకలేక, ఎవరికి చెప్పుకోలేక. ఇటువంటి పరిస్థితుల్లో మైనారిటీలకు ఉండేటువంటి రక్షణ కూడా ఏమీ లేక పరిస్థితి సమాజంలో ఎప్పుడో జరిగిందని కారణం బ్రాహ్మణుడు అంటారు.
వేదాలలో మాకు మేము రాసుకున్నట్టు వేదాలు అలిఖితాలు, ఎవడో రాసింది కాదు. ఇప్పుడు ఈ రోజున మేము ఎక్కడ తారతమ్యాలు చూశారు? ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినట్లు ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? దాదాబాయి నవరోజీ కాంగ్రెస్ పెట్టిన ముఖ్యుల్లో ఒకడు, బ్రాహ్మణుడు. గోపాలకృష్ణ గోఖలే, బిపిన్ చంద్ర పాల్ దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాటిల్లో అగ్రగణ్యుల్లో అగ్రభాగం బ్రాహ్మణులు తీసుకుంటున్నారు. ఈరోజు బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి అవకాశం లేదండి రాజకీయ పార్టీలు. అసలు ఏమన్నా అడగంది అమ్మాయినా పెట్టదని చెప్పి ఏం మాట్లాడకపోతే ఇంక అనగదొక్కేయడమేనా? ఏ బ్రాహ్మణుడు దౌర్జన్యానికి వెళ్ళినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. పోనీ ఎప్పుడైనా ఈ వ్యవస్థను పాడు చేసామంటే ఏమన్నా రాజ్యాధికారం చేపట్టామా? రాజ్యాధికారం చేపట్టినోడు వ్యవస్థని ఆడు తిప్పచ్చు, పాడు చేయొచ్చు, అంతరం చూడొచ్చు. అందరూ బాగుండాలని అందరికీ చెప్పేదే కదా.